హలో ఎవరీవన్, బిగ్ బాస్ సీజన్ 9 సో చాలా గ్రాండ్గా లాంచ్ అయిందని చెప్పాలి. ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ కూడా జరిగిపోయిందనమాట. సో అయితే ఇప్పుడు హరిత హరీష్ సో చాలా ఓవర్ చేస్తున్నాడు, నెక్స్ట్ తనే ఎలిమినేట్ అయిపోతాడు అన్నట్టుగా కూడా సో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుందనమాట. ఒకసారి గేమ్ గురించి సో ఈయన ఓవర్ యాక్షన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నాగార్జున గారి విషయంలో కూడా చాలా రూడ్గా బిహేవ్ చేశాడనే చెప్పాలి. ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్తాం. హలో అండి. హాయ్ జకీర్. ఎస్ సార్, ఇప్పుడు హరిత హరీష్ సో బిగ్ బాస్కి కామన్ మ్యాన్గా వెళ్ళి సో ఆయన గేమింగ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? నెక్స్ట్ ఆయన ఎలిమినేట్ అయిపోతారు అన్నట్లు కూడా చెప్తున్నారు. అంటే నిన్న సండే కింగ్ నాగార్జున గారు వచ్చినప్పుడు గడిచిన వారంలో ఎవరెవరు ఏం చేశారు, ఎవరు తప్పులేంటి అనేది వాళ్ళ ప్లేట్లు పగలగొట్టడం, వాళ్ళ లోపాలుంటే ఎత్తి చూపడం, వాళ్ళలో ఉండే ఆవేశపూరితమైన మాటలకు కానీ నిర్ణయాలకు కానీ కొంచెం కూడా జలిపించడం లాంటిదే చేస్తాడు ఆయన. సో అలా చేసేటప్పుడు ఆయన ఏం తప్పు చేశాడు ఏంటి ఒక్కొక్కరు నిల్చోబెట్టి క్లాస్ పీకుతుంటారు కదా కింగ్ నాగార్జున. సో అలాంటి సందర్భంలో మీరు ఒక ముగ్గురిని మాట్లాడేటప్పుడు అదే ఎమాన్యుయల్, భరణి లేదంటే ఆ అమ్మాయిని కలిపి ఇదేంటి నేను ఆడవాళ్ళతో తప్ప మగవాళ్ళతో మాట్లాడాను అన్నాడు కదా ఎమాన్యుయల్, మరి మిగతా ఇద్దరితో కూడా మాట్లాడంటే మరి ఇలా వీళ్ళు కూడా ఆడవాళ్ళేనా అనే ఉద్దేశంలో ఆయన మాట్లాడాడు. ఒక వెర్షన్గా చూస్తే ఆయన అనేది కరెక్టేనేమో అనిపిస్తుంది. కానీ హౌస్ మొత్తం ప్రేక్షకులందరికీ అర్థమైంది ఏంటంటే ఆడవాళ్ళంటే ఏదో తక్కువగా చూస్తారు అనేలాగా మాట్లాడినట్టు వచ్చింది. సరే, ఇవన్నీ షో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి కాన్సెప్ట్. అందరూ హౌస్లో అందరూ కూడా ఆయనకి యాంటీగానే చెప్పారు, ఒక రీతు మాత్రం ఫేవర్గా చెప్పడం జరిగింది. లేదు ఆయన ఆ ఉద్దేశంతో అనలేదని. కాసేపు ఇవన్నీ పక్కన పెడదాము. అసలు బిగ్ బాస్ షో ఏదైతే ఉందో అది అందరికీ తెలిసింది. ఇప్పుడు 9 సీజన్లు అయిపోయాయి. 8 సీజన్లు అయిపోయాయి. 8 ఓటీటీ ఒక సీజన్, 9 సీజన్లు అయిపోయాయి. ఇది నెంబర్ 9, కానీ ఓటీటీకి నెంబరింగ్ ఇవ్వలేదు కాబట్టి ఇది 10వ వాస్తవానికి. సో ఇన్ని సీజన్లు కూడా చూస్తుంది ఏంటంటే బిగ్ బాస్ కావాలనే హౌస్లో ఉన్న వాళ్ళకి పుల్ల పెడతాడు, వాళ్ళ ఎమోషన్తో ఆడుకుంటాడు, చిన్న చిన్న గేమ్స్ పెట్టి గొడవలు పెడతాడు, వాళ్ళు లాక్కొని పీక్కొని గిచ్చుకొని గీరుకొని ఒకరికొకరు అంటే మళ్ళీ ఇక్కడ ఈ మాట అనొచ్చు, ఆడ మగ తేడా లేకుండా లాక్కోవడం పీక్కోవడం అనేది చూస్తూ ఉంటాం. మళ్ళీ ఇక్కడ అలాంటి మళ్ళీ అంతా సమానం కదా అంటారేమో, అది వేరే విషయం. సో అట్లాంటి కొట్లాడికి దారి తీసేలాగా రొప్పుకొని చేసుకొని ఉండే దాన్ని ఏమంటారు లాక్కోవడం లాగా ఉంటుంది. అవన్నీ ఉంటాయని తెలిసే దానికి అప్రోచ్ అవుతారు, తెలిసే దానికి మళ్ళీ ఇది అవుతారు, మళ్ళీ ఎమోషనల్ అయిపోయి ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈయనే ఆ మాట అన్నాడు, సరే అందరికి అలా అనిపించింది, ఓకే సార్ నేను సర్దిద్దుకుంటాను అంటే అయిపోయిందిగా. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రోమోలో వస్తుంది ఏంటి, నాకు అందరూ బిగ్ బాస్ టీం అంతా నన్ను టార్గెట్ చేసింది, నేను బయటికి వెళ్ళే వరకు అన్నం ముట్టను అని అంటాడు. అంటే అలా అంటే ఎవడైనా పంపించిస్తాడు. మేబీ బిగ్ బాస్ టాస్క్లో భాగమేమో ఇది, ఎవడు తెలుసు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఆయన ఎలిమినేట్ అయిపోతాడని, కానీ బిగ్ బాస్కి అలాంటి వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే రసవత్రంగా వెళ్తుంది కదా. గొడవ ఆర్గ్యుమెంట్ ఏంటి ప్రోమోస్ లో వాడుకోవచ్చు. ఎవరైనా ఏడుస్తున్నట్టుగా, ఎవరైనా కన్నీళ్ళు పెడుతున్నట్టుగా, ఎమోషన్ అయిపోతున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టేసి దాని టీజర్నే ఒక 1 మిలియన్ వ్యూస్ తీసుకొచ్చేసి టీవీకి రాత్రి 9:30 అయ్యేసరికి ఎడిక్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఈయన ఎలిమినేట్ అవ్వచ్చు అని కూడా వస్తుంది సార్. అదే చెప్తున్నాను, అలాంటి వాళ్ళే కావాలి బిగ్ బాస్ కి. ఎలిమినేట్ అవడాయన ఎవరు ఇంకొక కనీసం 1 మంత్ అయినా ఉంటాడు ఆయన. ఎందుకంటే అలాంటి ఉంటే కానీ ఇష్యూస్ అవుతాయి. ఇప్పుడు అందరూ ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి, హరిత హరీష్ ఏదో గేమ్ కోసం అగ్ని పరీక్ష లాగా వచ్చి సగం గుండు కొట్టించుకున్నాడు, తర్వాత గుండు కొట్టించుకున్నాడు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాడు, అన్ని మాటలు అన్ని వాడు, అందరూ ప్రేక్షకులు కూడా ఒప్పుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఇదేంటిది, నాగార్జున వచ్చి సారీ చెప్పాలా ఈయనకి, అంటే నాగార్జున చెప్పింది ఈయనకి అర్థం కాలేదా ఏంటి అన్నట్టుగా ఆల్రెడీ ప్రేక్షకులు విమర్శలు కింద కామెంట్స్లో వస్తున్నాయి. అంటే అలా టాస్క్ ఉంటుందని తెలుసు, మరి ఎందుకు వెళ్ళాలి. నెక్స్ట్ నిన్న ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో ఫస్ట్ వీక్, ఎవరు షష్ఠి, ఎవరు ఆవిడ కొరియోగ్రాఫర్ అంట, ఆవిడకి కూడా తెలుసు కదా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని. అక్కడికి వచ్చి మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడుతుంటే ఎవడైనా అదే మాట్లాడతాడు, ఎవడు ఫేర్గా మాట్లాడతాడు. ఫేర్గా మాట్లాడుతున్నట్టుగా అనిపించేవాడే నటిస్తున్నట్లే, చాలా నటిస్తుంటారు సార్ బయట మనం చూస్తూ. ఆమె నిన్న భరణి గారి కోసం చెప్తూ ఎమోషనల్ అయిపోయింది అన్న అంటే, నువ్వు ముందు నుంచి అన్నా చెల్లెలా, లేదంటే మీ ఇరుగుళ్ళు పొరిగిల్లా, లేదంటే ముందు నుంచి కలిసి సినిమాలు ఈవిడ ఏదో ఆయన ఏదో సినిమా చేస్తే ఇప్పుడు కొరియోగ్రాఫర్గా చేశారా? లేదు కదా.
దానికి అంత ఎమోషనల్ అయిపోలేదు ఎందుకు 1 వీక్కి. అవును. ఇప్పుడు చాలా మంది టూర్స్ వెళ్తుంటాం, టూర్లో చాలా మంది 1 వీక్లో కలుస్తుంటారు, 5 days 1 వీక్కి. Yes. అంత మాత్రం రిలేషన్ హాయ్ బాయ్ అక్కడ వరకు కలిసి ప్రయాణించామా లేదా అన్నంత అంతవరకే. అంతే. అది అందరికి తెలిసే మళ్ళీ ఎంటర్ అవుతున్నారు కదా. బాస్ గేమ్ కాన్సెప్ట్ అందరికీ తెలుసు కదా. అక్కడ ఎవరు చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు ఎవరు లేరుగా. దానికి అంత ఎమోషనల్ అయిపోయి కళ్ళని నీరు పెట్టుకోవడం ఎందుకు? అంటే బిగ్ బాస్ టీం అలా చెప్తారా, మీరు కొద్దిగా ఎమోషనల్ అవ్వండి మేము ప్రోమోలో వేసుకుంటాం అని చెప్తారా? అవసరం లేదు. అక్కడ ఆవిడ వెళ్ళిపోయినప్పుడు భరణి అన్న మీరు అనుకున్నాను కానీ మీరు అలా ఇది నాకు నమ్మక ద్రోహం చేశారన్నట్టు ఏదో ఎమోషనల్ అయింది ఆమె. ఈయన అంటాడు టీం అంతా కలిసి నన్ను బయటకు పంపించాలని చూస్తున్నారు, సరే నేను బయటకు వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళే వరకు నేను తిన్ను అంటాడు హరీష్. ఏంటిది ఇప్పుడు? అంటే చాలామంది ఒక గేమ్లా చూసి బా భలే ఉందిరా, వీడి మాత్రం వీడికి ఈ గుండంకులకి చాలా ఇదైందిరా అనుకోవచ్చు. డెప్త్గా ఆలోచిస్తే ఇదంతా ఒక హై డ్రామా అన్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు సినిమాల్లో ఒకసారి కమల్ హాసన్ గారు అదే చెప్పారు, సార్ మీరుంటే కంపల్సరీగా ముద్దు సీన్లు చేస్తారట కదా, ఎక్కువగా లిప్ టు లిప్ చేస్తారట. కానీ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడిగితే మీరు పర్టికులర్గా ఇది ఎందుకు అడుగుతున్నారు, నేను చాలా సినిమాల్లో కొట్టాను దొంగల్ని వీళ్ళని, సార్ నిజంగా కొట్టారని అడిగారా? చాలా సినిమాల్లో హీరోయిన్లు పట్టుకున్నాను, నిజంగా పట్టుకున్నాను అడిగారా? చాలా సినిమాల్లో నేనే చచ్చిపోయిన సీన్లు ఉన్నాయి, సార్ మీరు చనిపోయారని అడిగారా? అది సినిమా అండి. లిప్ సీన్ చేసినా, శోభనం గదిలో శోభనం చేసినా, విలన్ ఫైట్ చేసినా, అక్కడ ఒక 100 మంది యూనిట్ సభ్యుల మధ్యని చేసేది అది ఆర్టిఫిషియల్ తప్ప న్యాచురల్ కాదు. దాన్ని మాకన్నా మీరు ఎక్కువ ఎమోషన్ తీసుకుంటున్నారు, అందుకే మీరు ఇలా అడుగుతున్నారని అన్నాడు ఆయన. కరెక్టే కదా. ఇప్పుడు అది కూడా డ్రామానే. బిగ్ బాస్ అనేది అల్టిమేట్గా ఎవరు విన్నర్ అవుతారు ఏంటి అనేది కాన్సెప్ట్లో పెట్టాడు ఒక గేమ్ అనే ముందే చెప్తున్నాడు కదా. ఈసారి ఆట ఎవడు ఆడుతాడో అని అంటున్నాడు. దానికి తోడు ఈసారి టెనెంట్స్ వానర్స్ అని పెట్టాడు కాన్సెప్ట్. టెనెంట్స్ బాగా ఆడి గెలుచుకొని వానర్స్ అవుతారు, వానర్స్ లో సరిగ్గా ఆడిపోయిన వాళ్ళు టెనెంట్స్ అవుతారు. అంటే వీళ్ళకి చిన్న చిన్న డిస్టర్బెన్స్ పెట్టడానికి ఇవన్నీ ఉంటాయని తెలిసి మళ్ళీ పర్సనల్ అట, ఎమోషనల్ అట, అనుకున్నానట, ఇవన్నీ అవసరం లేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికి, వ్యూస్ పెంచుకోవడానికి బిగ్ బాస్ టీం ఆడిస్తున్న హై డ్రామా అంతే. దానికే హరీష్ నిజంగా మానేశాడో మానకుండా మన దగ్గర బిల్డప్ ఇస్తున్నాడు. ఈవిడ వెళ్ళిపోయినప్పుడు ఈ షష్ఠి నిజంగా ఏడ్చిందా, లేదంటే బిగ్ బాస్ టీం అమ్మ మీరు ఒకసారి ఎమోషనల్ అవ్వండి అని చెప్పాడు, ఎవరు తెలుసు. ఇదే ప్రోగ్రామ్ ని నాగార్జున గారు కూడా దాని అంత వర్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూడలేదని స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో. మీకు చాలా వైరల్ కూడా అయింది. ఆయన 3వ సిరీస్ నుంచి ఆయన కింగ్ గా వస్తున్నప్పటి నుంచి. బట్ ఆయనకి అలవాటు అయిపోయింది, చేసుకుంటున్నాడు. కాబట్టి ఇది అసలు మాట్లాడుకోవడమే అనవసరం ఈ టాపిక్. ఓకే సార్, థ్యాంక్ యూ.